అందరికీ నమస్కారం అండి. హనుమంత్ రెడ్డి గారు. ఏంటి సార్ పొత్తులపైన క్లారిటీ వస్తుందా ఏమన్నా ఈ వారంలో? రావడానికి అంటే బ్యాటిల్ లైన్స్ ఆర్ వెరీ క్లియర్. బ్యాటిల్ కూడా రెడీగా ఇక దగ్గరకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఎవరైనా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఒక టిపికల్ సిచ్యువేషన్ ఈ రోజు ఉంది. టీడీపీ జనసేన ఇట్స్ వెరీ క్లియర్. ఇద్దరి మధ్యని నాయకులిద్దరి మధ్యన ఇవి జరుగుతా ఉన్నాయి. దే ఆర్ కమింగ్ టు ఎన్ అండర్స్టాండింగ్. అంచేత అక్కడి వరకు ఉంది. వైసీపీ దే ఆర్ కంటెస్టింగ్, ఇండివిజువల్ గా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అడిగింది గాని ప్రజల్లో ఉన్నది గాని ఏదైనా కూడా టీడీపీ జనసేన బీజేపీ వెళ్తాయా లేకపోతే బీజేపీ ఇండివిజువల్ గా వెళ్తుందా అన్న విషయంలోనే ఇవాళ క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఐ థింక్ నేను అన్నది నా వరకు అలాగ అనుకుంటున్నాను. మరి మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? కనపడుతుంది అంతే, దట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు కానీ దీన్ని బ్రేక్ చేసి 14 కాంబినేషన్ తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం చేస్తానంటూ ఓపెన్ గా కళ్యాణ్ గారు చెప్పారు. ఈవెన్ టీడీపీ కూడా అదే కోరుకుంటోంది, ఎవరెవరన్నా కాదన్నా. సో దాన్ని నిజం చేయడం కోసం బాబు గారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఏంటి ఢిల్లీకి పిలుపు వచ్చిందా? మీరు వస్తామని వెళ్తున్నారా? ఏమైనా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్ గా అయితే ఢిల్లీ టూర్ అనేది ఇంతవరకు పార్టీ హైకమాండ్ కూడా కెప్ట్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్. అది ఇంతవరకు అంటే రేపు ఇంకా మెటీరియలైజ్ అవుతుందా లేదా అన్నది కూడా ఇంకా మా వరకు అయితే ఎవరికి కూడా సమాచారం కూడా లేదు. కానీ ఇప్పుడు మనం మామూలుగా ఈ 4.5 years చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలియన్స్ లో లేకపోయినా బీజేపీని అన్ని చాలా అంశాల్లో పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తా ఉంది. అవును. ఇప్పుడు బీజేపీ కూడా ఒక డైలమా ఉంది. మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కంటిన్యూ చేద్దామా లేకపోతే టీడీపీ జనసేన, ఎందుకంటే జనసేన బీజేపీతో పొత్తులో ఉందని అంటున్నారు. జనసేన బీజేపీ ఉండేటప్పుడు మరి టీడీపీ జనసేన కలిసినప్పుడు బీజేపీ కూడా అందులోకి రావాల్సిన ఒక లాజికల్ కన్క్లూజన్ కూడా ఉంది. అవును. అయితే అలాగెళ్తుందా లేకపోతే ఇప్పుడున్న స్టాండ్ లో ఉంటే ఎవరున్నా ఖచ్చితంగా బీజేపీకి, ఎందుకంటే ఇవాళ జియో పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ చూసుకున్నా కంట్రీలో ఖచ్చితంగా రేపు దేశంలో మళ్ళీ ఎన్డీఏ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఎంతైనా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ రేపు స్టేట్ డెవలప్మెంట్ కి ఖచ్చితంగా సెంట్రల్ తాలూకా అసిస్టెన్స్ గానీ సెంట్రల్ తాలూకా ఇది గానీ మనకు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం దీంట్లో మన ఇండియన్ కాంటెక్స్ట్ లో స్టేట్స్ ఎప్పుడు కూడా ఎంత మనం డెమోక్రటిక్ ఇదైనా కూడా అందులో ఉండాల్సిన అవసరం ఉంది. అంచేత ఫ్యూచర్ ను ఆలోచించేనా ఈవేళ రాష్ట్రంలో ఖచ్చితంగా సెంటర్ సహకారం లేకపోతే మనకి క్యాపిటల్ ఇష్యూ గానీ లేకపోతే పోలవరం గానీ లోకల్ గా తీసుకుంటే రైల్వే జోన్స్ గానీ ఇలాంటి ఇష్యూస్ తెలుగుదేశం పార్టీ కోసం ఏంటి తెలుగుదేశం పార్టీ కోసం మరి ఇప్పుడు ఒకటైతే దట్ ఈస్ ఇందాకే అన్నాను సార్, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మాట్లాడుతున్నాం. ఈ రోజున్న గవర్నమెంట్ ఆల్ ఫ్రంట్స్ లో ఫెయిల్యూర్ అయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం అయితే దట్ ఇస్ ఏ హిస్టారికల్ నీడ్, చారిత్రాత్మక అవసరం ఇవాళ. అంచేత దాంట్లో అందరూ కలాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒక పిలుపిచ్చారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు కూడా స్పందించారు. ఇప్పుడు టువర్డ్స్ బీజేపీ కూడా ఆ విధంగా వెళ్ళటానికి కూడా రెండు పార్టీలు మా నాయకులు ఇద్దరు కూడా పనిచేయటం ఆ విధంగా ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండాలో ఇవాళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ మీతో కలిసింది అంటే అటువంటి చారిత్రక అవసరాన్ని గుర్తించినట్టు. ఒకవేళ బీజేపీ మీతో కలవలేదు అంటే అటువంటి చారిత్రక అవసరం లేదని బీజేపీ భావించినట్ట? అదేమీ లేదండి. ఎందుకంటే పార్టీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక లార్జర్ కాంటెక్స్ట్ లో ఇవాళ దేశమంతా కూడా నేషనల్ పార్టీ, చాలా రాష్ట్రాల్లో చాలా డిఫరెంట్ స్టాండ్స్ తీసుకుంటారు. ఇక్కడ ఏమవుతుంది, యాజ్ ఎ రీజనల్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని వాళ్ళిద్దరు కలిశారు. దిస్ ఈజ్ ది స్టేట్ ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అంచేత అది బీజేపీ మీరు అనేటట్టు వేరే విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా లేకపోతే ఇందులో కలుస్తారా అనేది
అది బీజేపీ పార్టీ స్టాండ్. అది సో మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు అడుగుతున్నారు. బీజేపీ డెసిషన్ ఒకవేళ అది జాతీయ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం ఉంటుందా? రాష్ట్రంలో ఖచ్చితంగా జాతీయ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే పార్ట్ ఆఫ్ ద ఇండియా, ఆంధ్రప్రదేశ్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇవి ఇప్పటికీ మీరేదో కొంచెం ఇంకా క్లారిటీ లేనట్టుంది, గట్టిగా చెప్పలేకపోతున్నారు. బీజేపీ వస్తుందనో రాదనో, కాంగ్రెస్ ఏం లేదు సార్. నేనేమంటానంటే ఇందులో బీజేపీ వాళ్ళు లార్జర్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఆలోచన చేస్తారు. మనం ఇవాళ మా నాయకులు మా రెండు పార్టీల నాయకులు వీళ్ళు ఈ విధంగా స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలన్నది మనం కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా స్టేట్ ఇంట్రెస్ట్ లో పార్టీగా అధికారికంగా కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడిన మాట తప్ప తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇప్పటి వరకు బీజేపీతో మేము కలవాలనుకుంటున్నాం, బీజేపీ మాతో వస్తే బాగుంటుందని అఫీషియల్ స్టేట్మెంట్ నేనైతే అక్కడ వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఈవెన్ లోకేష్ గారు కానీ అక్కడ మాట్లాడడం. సార్ ఇప్పుడు వైఎన్ఆర్ గారు మీరు చాలా యాక్టివ్ గా మీరు ఇది చేస్తా ఉన్నారు. ఒకటి నేను అంటాను, ఇప్పుడు ఎవరైనా ఓపెన్ గా అలా మాట్లాడిన తర్వాత ఇఫ్ ఇట్ గోస్ అదర్వైజ్ వెర్సా. అవును, కాబట్టి ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు. అది క్లించ్ అవ్వాలా, ఆ ఇష్యూ క్లించ్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఆ ఇష్యూ క్లించ్ కాకముందు ఎవరి స్టాండ్ ఇప్పుడు ఇక్కడ ఏముంటదంటే ముందుకు వెళ్తూనే మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం, పార్టీ ఇంట్రెస్ట్ ని స్టేట్ ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేసుకునేటప్పుడు ఇలాంటి విషయాలు ముందు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్. అవును, స్టేట్మెంట్ ఇది కూడా ఉండదు. ఇవాళ యాంగ్జైటీ కూడా ఉండదు. ఇవాళ ఎవరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీరేసే ప్రశ్నలు ఆలోచిస్తా ఉన్నారు. కరెక్ట్. బయట మీరేసే దీంట్లో ఈవెన్ సిటిజన్స్